తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ విక్రమ్ దెస్టి. ఒక చిన్న నిర్లక్ష్యం చాలా పెద్ద ప్రమాదానికి కారణమైన పరిస్థితుల్ని మనం గతంలో ఎన్నో సందర్భాల్లో చూసాం. దానికి సంబంధించిన వార్తలు, డిబేట్లు అన్ని చూసిన పరిస్థితి. ప్రస్తుతం నేను ధవళేశ్వరం వద్దున్న బ్రిటిష్ ఇంజనీర్ అయిన సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ధవళేశ్వరం బ్యారేజీ వద్దున్నాను. ఇప్పుడు అంటే అప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇది కన్స్ట్రక్ట్ చేసిన సర్ ఆర్థర్ గారు అంటేనే అసలు ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు, లేకపోతే గోదావరి వాస్తవ్యులకు చాలా ప్రీతికరం అని చెప్పొచ్చు. ఆయన విగ్రహాలు పెట్టుకుంటాము, ఆయన జన్మదిన వేడుకలు కూడా జరుపుకుంటున్న పరిస్థితి. మరి ఆయన నిర్మించిన ఈ ప్రాజెక్టు లేకపోతే పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. ఈ ప్రాజెక్టు ఉండి ఈ ప్రాజెక్టు ప్రమాదంలో పడితే ఈ ప్రాజెక్టు ఏదైనా అయితే పరిస్థితి ఏంటో అనేది మాత్రం ఆందోళన కలిగిస్తుంది. అసలు ఈ సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ఈ ధవళేశ్వరం ఆనకట్టకున్న ప్రమాదం ఏంటి? ఈ ప్రమాదం నుంచి మనం ఎలా బయటపడచ్చు? ఇక్కడున్న రైతులు కావచ్చు, లేకపోతే అధికారులు కావచ్చు, ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. గోదావరి నదీ ప్రవాహానికి కంట్రోల్ టవర్ లాంటి ధవళేశ్వరం బ్యారేజీ ఇప్పుడు ఒక భారీ ముప్పు అంచున నిలిచింది. సెడిమెంటేషన్, డ్రెడ్జింగ్ లోపం, వరదల పెరుగుదల ఇవన్నీ కలిసొచ్చి శతాబ్దాల చరిత్ర కలిగిన ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతుంది. ప్రమాదం తలుపు తడుతున్న వేళ ప్రభుత్వం స్పందించకపోతే ధవళేశ్వరం బ్యారేజీ చరిత్రలో శోక చరిత్రగా మిగిలిపోతుందనే భయం వ్యక్తమవుతోంది. మట్టిలో కూరుకుపోతున్న గోదారమ్మ తల్లి కోసం సమర్థవంతమైన చర్యలే మార్గం అంటున్నారు గోదావరి ప్రజలు. రాజమహేంద్రవరం సమీపంలో ధవళేశ్వరం బ్యారేజీ గోదావరి తీర ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కానీ ఇప్పుడు నదిలో పేరుకుపోతున్న బంకమట్టి, ఇసుక మేడలతో నిండిపోతుంది. ప్రతి ఏడాది వర్షాకాలంలో భారీగా మట్టి, ఇసుక గోదావరి నదిలోకి చేరుతుంది. అయితే వీటిని తొలగించాల్సిన డ్రెడ్జింగ్ పనులు నిర్లక్ష్యంగా ఉండడంతో బ్యారేజీ ప్రాణాంతక ముప్పును ఎదుర్కొంటోంది. పేరుకుపోతున్న సెడిమెంటేషన్, నిలిచిపోయిన డ్రెడ్జింగ్ కారణంగా వరదలు వచ్చినప్పుడు నీటి ప్రవాహం ప్రమాద స్థితికి వస్తే గ్రామాల వైపు ముప్పు తప్పని పరిస్థితి. బ్యారేజీ గేట్లు మట్టి కింద చిక్కుకుపోతే బ్యారేజీ పనితీరు పూర్తిగా దెబ్బతీయొచ్చు. 3 టీఎంసీల సామర్థ్యం గల ఈ బ్యారేజీ ఈ పూడికలతో తన పూర్తి సామర్థ్యాన్ని కోల్పోతోంది. తద్వారా వ్యవసాయానికి అందాల్సిన నీటి పరిణామం క్రమంగా తగ్గుతుంది. ఇదే రైతాంగాన్ని కలవరపెడుతున్న అంశం. మెయింటెనెన్స్లో భాగంగా తుప్పుపడుతున్న గేట్లకు మరమ్మతులు చేస్తున్నారే తప్ప లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక విషయంలో చర్యలు కానరావడం లేదు. తూర్పుగోదావరి జిల్లా ఉండవరం మండలం మోత గ్రామం. అది వెలిగట్ల వెంకటరమణ నా పేరు. మాకు ధవళేశ్వరం బ్యారేజీ శ్రీ సర్దార్ కాటన్ దొర గారు ఎప్పుడో మాకు తెలియనప్పుడే ఆయన బ్యారేజీ కట్టారు. ఇప్పుడు ఆ బ్యారేజీ ముందు పూడికి ఎక్కువ ఉండిపోయిందండి. అది చంద్రబాబు నాయుడు గారికి దృష్టి పెట్టి మాకు మార్చి నెల వచ్చినప్పటికి ఈ నెలలో బాగానే ఉంటున్నాయండి, సార్వ పంటలకు బాగానే ఉంటున్నాయండి. దాళవ వచ్చినప్పటికీ మార్చి నెలలో అది నీరు ఇబ్బంది అయిపోయి కాలువలో వారానికి వంతుకాడికి ఒక్కో రోజే వదులుతున్నారండి. అది పూడికి తీసి అక్కడ స్టోరేజ్ చేస్తే ఆ దాంట్లో నిల్వ చేసుకుంటే నీరు మాకు మార్చి కాడి నుంచి కోతలు కోసినప్పటికి ఎండిపోయే స్థితిలోకి వస్తున్నాయండి రైతులు. ఒకళ్ళు కరెంటు లేక, నీళ్ళు లేక ఇబ్బంది పడిపోతున్నారు. లాస్ట్ ఇప్పుడు ఏప్రిల్ నెలలో చాలా ఇబ్బందిగా ఉంటుందండి. అది మీరు ఏం చేస్తారంటే ఆ స్టోరేజ్ ఉండాలంటే అక్కడ పూడి తీసి అక్కడ స్టోరేజ్ చేయాలండి. ఆ స్టోరేజ్ చేస్తే మనకు నీటి మట్టం అక్కడ ఆగుద్దండి. ఇప్పుడు ఉన్న నీటి మట్టం మీద పైనుంచి వర్షాలు వచ్చినప్పుడు పైనుంచి వెళ్ళిపోతుందండి. అక్కడ స్టోరేజ్ చేస్తాకే అక్కడ లేదండి పాయింట్. అక్కడ లోతు ఇంచుమించు 12 అడుగులు లోతుందనుకోండి, ఆ స్టోరేజ్ అలాగ ఉంటుంది. మన బ్యారేజీ కట్టిన తలుపులు అలాగ నిల్వ చేస్తే ఉంటుందండి. ఇప్పుడు తలుపులు వేసినా ఒకటే ఆ 2 అడుగులు నీరు ఇప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉంటుందండి. మీరేం కోరుకుంటున్నారు? మాకు పూడికి తీయాలని చూస్తున్నాడు. బ్యారేజీ ముందు పూడికి తీసి డ్రెడ్జింగ్ తీస్తే మాకు చాలా బాగుంటుందండి రైతులందరికీ. అది మాకు మార్చి నెల కానీ చాలా ఇబ్బంది పడుతున్నామండి. రైతులందరూ చాలా ఇబ్బంది పడిపోయి వారానికి అక్కడ మాపులు అనగా పగలనగా కాలువల దగ్గరికి వెళ్ళి వంతులు పెడుతున్నారండి. మాకు వంతులు పెట్టకుండా ఉండాలంటే అది దృష్టి పెట్టి అది డ్రెడ్జింగ్ చేసేస్తే చాలా బాగుంటుందండి. అది మేము కోరుకుంటున్నామండి. చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి మనం చేయవలసిన పని ఏంటంటే అది ముందు పూడికి తీసి అక్కడ స్టోరేజ్ ఎక్కడికి మన పాపికొండల దాకా తీసినా పర్లేదు, పాపికొండల దాకా లేదండి, అక్కడ దాకా తీసినా ఆ గోదావరి తల్లి మనకి చాలా అన్నపూర్ణ. మన తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా అన్నపూర్ణ. రైతుకి అన్నం పెట్టేదే రైతు. అలాంటి రైతుకి ఇవాళ రోజుని ఇవాళ ఉద్యోగస్తులు కూడా వాళ్ళ జీతం వస్తే ఉద్యోగస్తులు వాళ్ళ పిల్లలకి పెడతారు. రైతుకు ఉన్నా లేకపోయినా సరే
ప్రతి రైతు ఎకరానికి 10 మంది కూలీలు తీసేస్తారు. 10 మందికి కూడా కంపల్సరీ సాయంత్రం అయినప్పుడు డబ్బులు ఇచ్చి రైతే ఇస్తున్నారండి. లేబర్కి ఇచ్చేవాడు రైతే. ఎంత ఎన్ని కోట్లు వచ్చినా, ఎన్ని లక్షలు ఇచ్చినా, ఎన్ని 10,000 వచ్చినా నెలకే సాఫ్ట్వేర్ కాదు, ఇంజనీర్ కాదు, ఎవరు కూడా లేబర్కి ఎవరు చూస్తలేండి. రైతుకు పడిపోయిన పంట నష్టం వచ్చినా సరే కూలోని తీసుకెళ్ళి కూలోళ్ళ దగ్గర నిత్యం సాయంత్రానికి డబ్బులు ఇచ్చి రైతు, ఆ రైతు ఉన్నా లేకపోయినా పెళ్ళం పుస్తులు తాకడెట్టుకుని రైతులు సాయంత్రానికి ఇచ్చి లేబర్కి ఇవ్వాల్సి వస్తుందండి. మీరు అది మాత్రం దృష్టి పెట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, మన పవన్ కళ్యాణ్ గారు కూటమే కాటన్ ధర గారికి పెట్టిన బ్యారేజ్ ముందు తీయవలసిందిగా కోరుకుంటున్నామండి. అది అలా ఉంటుందో బ్రిడ్జి ఎదురు కూడా ఇసుక కూడా లేచి బ్యారేజ్ కూడా లేచి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుందండి. అది ఎన్నో అడుగులు ఉంటుందండి. 8 అడుగులు లోతు ఉంటే సరిపోతుంది. అక్కడ కనీసం 20 అడుగులు లోతు బ్రిడ్జింగ్ ఉండాలి. లోపల తీసేస్తే చాలా బాగుంటుందండి. ప్రతి ఏడాది గ్రామాల పరిధిలో ఉపాధి హామీ పథకాల ద్వారా చెరువుల్లో పూడిక తీతలు ఏ విధంగా తీస్తారో అదేవిధంగా గోదావరిలో ఏళ్ల తరబడిన ఇసుక మేటల్ని నిండిపోతున్నా కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకునే సందర్భాలు ఉండటం లేదు. దీనిపై జలవనరుల శాఖ అధికారులు తగిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గోదావరిలో ఇసుక మేటలు తొలగించాలంటే డ్రెడ్జింగ్ పనులు చేపట్టాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం 7 ఏళ్లు గడుస్తున్నా దీనిపై ఎలాంటి టెండర్లు ఫైనల్ కాలేదు. గోదావరిలో పెద్ద ఎత్తున ఇసుక మేటలు పేరుకుపోవడంతో వాటిని వెలికితీసే పరిస్థితి లేదు. దీంతో బ్యారేజీ పరిస్థితి అగమ్య గోచరాన్ని కల్పిస్తోంది. దాదాపు 65 లక్షల నుంచి 1 కోటి లక్షల సంఖ్యలో ఈ క్యూబిక్ మీటర్ల ఇసుక ధవళేశ్వరం ఎగువ ప్రాంతంలో నిండిపోయి ఉంది. గతంలో దాదాపు 7-8 ఏళ్ల కిందట ఇక్కడ డ్రెడ్జింగ్ పనులు చేపట్టి ఇసుకను రాజధాని ప్రాంత నిర్మాణానికి తరలించాలని తలచారు. కానీ అమరావతి విషయంలో ప్రభుత్వాలు మారాయి. ఆ తర్వాత గోదావరిలో పేరుకుపోయిన ఇసుక మేటలు అంశంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఈ సమస్య వల్ల గోదావరిలో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిందని చెప్పాలి. ఇలాగే నీటి సామర్థ్యం తగ్గినట్లయితే జిల్లా రైతాంగానికి నీటిని తరలించే విషయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇకనైనా జలవనరుల శాఖ అధికారులు కళ్ళు తెరిచి గోదావరిలో తగ్గుతున్న నీటి నిల్వ సామర్థ్యంపై తగు నిర్ణయాలు తీసుకోవాలని గోదావరి ప్రజలు కోరుతున్నారు. గోదావరి పైన ఇసుక మేటలు వేస్తున్న మాట వాస్తవం. దానివల్ల ప్రజెంట్ 3 టీఎంసీ ఉండాల్సింది 2.5 టీఎంసీ ఉంది. ఆ ఇసుక మేటలు తొలగించి ఇంకో 0.5 టీఎంసీ పెరిగి రైతులకి మనకు ఉపయోగకరంగా ఉందండి. అవన్నీ కూడా ప్రతిపాదన చేసి గౌరవ మంత్రివర్యులు చెప్పిన విధంగా గతంలో సూచించారండి. ఆ విధంగా తయారు చేసి మంత్రి గారికి పంపుతామండి. డ్రెడ్జింగ్ చేయటం వల్ల ప్రజెంట్ 2.5 ఉన్న టీఎంసీ 3 టీఎంసీ పెరుగుతుందండి. రేపు రబీలో మనకి వాటర్ ఏమైనా స్కేర్ సిటీ వస్తే దాని నుంచి కొంచెం మనం పంపించి కొరత తీర్చవచ్చు. మేటల వల్ల అదే 0.5 టీఎంసీ తగ్గింది. మనం మేటలు తీస్తే ఇంకో 0.5 పెరుగుతుందండి. ప్రజెంట్ ఖరీఫ్లో కాదు రబీలో మటుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 2022లోనే ప్రకటించిన 272 కోట్ల రూపాయల డ్రెడ్జింగ్ ప్రణాళిక ఇంకా పూర్తి స్థాయిలో ఎందుకు పట్టలెక్కలేదు? ఇటు సిడబ్ల్యూసి కావచ్చు, డిఎస్ఆర్పి బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా బ్యారేజ్కి ఏదైతే నిర్దిష్టంగా వాళ్ళు నిర్దేశించిన ఆ ఫండ్స్ని ఎందుకు రిలీజ్ చేయట్లేదో ఇంకా అర్థం కాని పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. అధికారులు చెప్పిన నివేదిక ఆధారంగా ఖచ్చితంగా ప్రభుత్వం తక్షణం దీనికి నిధులు విడుదల చేసి భావితరాలకి ఈ ధవళేశ్వరం బ్యారేజీని అందించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎంతో కష్టాన్ని వచ్చి సరార్థర్ ఘాట్ నిర్మించిన ఈ ధవళేశ్వరం బ్యారేజీకి ఏదైనా చిన్న ప్రమాదం జరిగినా ఈ ఉభయ గోదావరి ప్రజలు తల్లాడిపోయే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ గణేష్తో విక్రమ్ సుమన్ టీవీ, రాజమండ్రి.